జీహెచ్ఎంసీలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ, అదే రకంగా మన ఉషాముల్లపూడి, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, షాపూర్, బాలానగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరగడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఉన్న రహదారుల్లో కనుక చూసినట్టయితే 2-3 ప్రధానమైన అంశాలు. ఒకటి, నగరంలోని రోడ్ల మెయింటెనెన్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే మేయర్ గారికి, కమిషనర్ గారికి, మా అందరికీ స్పష్టంగా ఇచ్చిన ఆదేశం ఏంటంటే హైదరాబాద్ నగరంలో గుంతలు లేని రోడ్లు రావాలి. హైదరాబాద్ నగర రోడ్ల మీద ప్రయాణం చేయడం అంటే ప్రజలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప ప్రజలు తిట్టుకునే విధంగా ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రకంగా ఉండకూడదు అనే ఒక స్పష్టమైన ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మరి రోడ్ల పరిస్థితి గమనించిన తర్వాత నేను కూడా డెఫినెట్గా సంతృప్తిగా మాత్రం లేను, అందులో అనుమానం లేదు. మా పనితీరు చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా కొన్ని మూస పద్ధతులు ఏవైతే గతం నుంచి అనుసరిస్తూ ఉన్నామో వాటిని అవసరమైతే మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మూస పద్ధతులు అంటే నా ఉద్దేశంలో ఉదాహరణకి రోడ్లు ప్రతి సంవత్సరం రోడ్ల మెయింటెనెన్స్ పేరిట మెయింటెనెన్స్ చేయడం, మళ్ళీ 4 వర్షం చుక్కలు పడంగానే ఆ రోడ్లు కొట్టుకుపోవడం, మళ్ళీ గుంతలు పూడ్చేదానికి మళ్ళీ కొన్ని ప్యాచెస్ చేయడం, ఆ ప్యాచెస్ చేయడం వల్ల రోడ్లు ఎగుడు దిగుడుగా మారడం, చాలా చోట్ల నిజానికి ఈ మ్యాన్ హోల్స్ అయితే రోడ్డు కంటే ఎత్తుగా ఉండడమో, లేదంటే రోడ్డుకి 2 అంగుళాలు లోపలికి ఉండడమో, దానివల్ల గుంతలు ఏర్పడటం, లేదంటే బండ్లు నడిపే వాళ్ళకి ఎక్కడ లేని అవస్థలు కావడం, ఇవన్నీ వాస్తవాలు. నేను కొత్తగా కనిపెట్టింది కాదు, నేను పరిశోధించి పట్టుకునేదేం కాదు. ఇదన్నీ హైదరాబాద్ రోడ్ల మీద తిరిగితే రోజు కనబడే వాస్తవాలు, కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడే వాస్తవాలు. ఇది మారాలి అంటే ఖచ్చితంగా మా ఆలోచనలో కూడా, అధికారుల ఆలోచనలో కానీ, ప్రభుత్వ ఆలోచనలో కానీ, జిహెచ్ఎంసీ ఆలోచనలో కానీ ఖచ్చితంగా సమూలమైన మార్పులు రావాలి. దానికి సంబంధించి 16వ తారీఖు నాడు మరి అన్ని ముఖ్యమైన విభాగాలు ఎవరైతే హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారో వారందరితో కలిసి ఒక వర్క్షాప్ నిర్వహిస్తూ ఉన్నాం. మోస్ట్ లైక్లీ ఆస్కీలో కానీ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో కానీ దాన్ని నిర్వహిస్తాం. అందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాం. అవసరమైతే జిహెచ్ఎంసీ బైలాస్ అనండి, లేదా ప్రస్తుతం మేము రోడ్ల నిర్వహణకు వినియోగిస్తున్న గైడ్ లైన్స్ కానివ్వండి, మార్చడానికి కూడా వెనుకాడు. హైదరాబాద్ మహానగరంలో రోడ్లు ప్రపంచ స్థాయిలో ఉండాలి అంటే డెఫినెట్గా కొంత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కూడా వెనుకాడబోమని చెప్పి ముందుగా మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు నేను కూడా సంతృప్తిగా లేను. ఈరోజు తిరిగితే చాలా స్పష్టంగా ప్రజల బాధలు కానీ, ప్రజల ఇబ్బందులు కానీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్. రెండవది, ప్రతి నెల మా కమిషనర్ గారు, మేయర్ గారు సాధ్యమైనంత వరకు కన్వర్జెన్స్ మీటింగ్స్ పెడతా ఉన్నారు. ఇతర డిపార్ట్మెంట్లతో సమన్వయం మెరుగుపరిచేదానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చిన తర్వాత చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల సమావేశాలు, ప్రతి నెల మరి ఇతర డిపార్ట్మెంట్లతో చక్కగా సమన్వయంతో కలిసి పనిచేసేదానికి చేస్తూ ఉన్నాం. ఇదివరకే ప్రభుత్వ పరంగా ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నాం. సర్కిళ్ల వారీగా హైదరాబాద్లో ఉండే 24 సర్కిళ్లు, భవిష్యత్తులో కాబోయే 30 సర్కిళ్ల వారీగా జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి, సమన్వయాన్ని పెంచేదానికి క్షేత్రస్థాయిలో అని చెప్పి ఇదివరకే ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. అవి కొంతమేరకు అమలైనా ఇంకొంత మేరకు కావాలి. జోనల్ స్థాయిలో సంపూర్ణంగా అమలవుతా ఉన్నాయి. మరి డీసీల స్థాయిలో, సర్కిళ్ల స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో ఆ సమన్వయాన్ని సాధించలేకపోయాం. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. అందులో ప్రధానంగా మన ట్రాన్స్కో కానీ, ఇక్కడ మన ఎస్పీడీసీఎల్ సిఎండి గారు కూడా ఉన్నారు. ఎనర్జీ డిపార్ట్మెంట్, ట్రాన్స్కో అనను, నేను ఎస్పీడీసీఎల్ అను, కానీ ఎనర్జీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో, అదే రకంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పితో, అదే రకంగా మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, అది నేషనల్ హైవేస్ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ వారితో, వీరందరితో కూడా సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వారే ముఖ్యంగా, అదే రకంగా ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఈ కేబుల్ సంస్థలు, టెలిఫోన్ సంస్థలు, వీటన్నిటితో కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను శ్రీనగర్ కాలనీలో గమనించింది ఏంటంటే, అక్కడ
ట్రాన్స్కో వాళ్ళు అండర్ గ్రౌండ్ కేబులింగ్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అనుకున్న సమయానికంటే ఎక్కువ సమయం వారు తీసుకుంటా ఉన్నారు. వారు తీసుకుని పూర్తి చేసి మాకు అప్పచెప్పే లోపల వర్షాకాలం వచ్చింది. మరి వర్షాకాలంలో రోడ్లు వేయలేం మళ్ళీ. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇంకా కొన్ని రోజులు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అదే రకంగా ఇందాక నేను గాజుల రామారం నుంచి మనకి హైటెక్ సిటీ పోయే రోడ్, ఉషా ముల్లపొడి మీదుగా పోయే రోడ్డు చాలా కీలకమైన రోడ్డు. దాదాపు 3 నియోజకవర్గాలు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి మూడింటిని కలిపే రోడ్డు. లక్షలాది మంది మరి అక్కడ నివసిస్తా ఉన్నారు. ఒక ప్రధానమైన ఆర్టరీ లాంటి రోడ్డు. అక్కడ గమనించింది ఏంటంటే గోదావరి మంచినీళ్ళ పథకం ఏదైతే ఉందో దానికోసం అక్కడ కింద పైప్ లైన్ వేయడం జరిగింది. పైప్ లైన్ వేసిన తర్వాత అది సెట్ కావడానికి కొంత సమయం పడుతుందని చెప్పేసి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఆగారు. ఇప్పుడు కంకర పోసి ఇప్పుడు ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ బీటీ రోడ్ వేయాలి. కానీ ఇది వేసే లోపల మళ్ళీ వర్షాకాలం వచ్చింది. కాబట్టి మరికొన్ని రోజులు అక్కడ కూడా ఇబ్బందులు తప్పవు. అంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ రకమైన సమన్వయ లోపం వల్ల అటు హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇటు జిహెచ్ఎంసీ కానీ సమన్వయాన్ని కనుక కరెక్ట్గా అనుకుని చేసి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేది కాదు. కాబట్టి సమన్వయం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పటికే ఇందాక నేను చెప్పినట్టు కన్వర్జెన్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా సర్కిల్ వారీగా చేయాలి. ఇంకొకటి కూడా నాకు అర్థం కాదు ఏంటంటే ఇదివరకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల వర్క్ జరుగుతున్న సైట్లో పారదర్శకత పెంచేదానికి, ప్రజలకు కూడా అర్థమయ్యేదానికి అక్కడ బోర్డ్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. సైన్ బోర్డ్స్ పెట్టాల్సిన అవసరం. అంటే ఏ వర్క్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు చేస్తున్నారు, ఆ కాంట్రాక్టర్ ఎవరు, దాని కాల పరిమితి ఏంటి, ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని రోజుల్లో పూర్తి కావాలి, అగ్రిమెంట్ పీరియడ్ ఏంటి, ఇది కూడా చాలా స్పష్టంగా ఎక్కడ కార్యక్రమం ఎలాంటి వర్క్ జరిగినప్పుడు అది అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ సంబంధిత డిపార్ట్మెంట్లకు ఎల్లుండి 16 నాడు చాలా స్పష్టంగా అవసరమైతే వారికి లిఖితపూర్వకంగా కూడా ఆదేశాలు ఇస్తాం. ఇచ్చి మీరు విధిగా మీరు ఈ బోర్డులు ఏర్పాటు చేయాలి, ప్రజలకు చెప్పాలి. మీరు ఒకవేళ ఆ కాల పరిమితి దాటి మీరు ఎక్కువ టైం తీసుకున్నట్టయితే ప్రజలకు ఆ విషయం కూడా చెప్పాలి. మీరు ఆ పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అదే రకంగా ఇంకోటి నేను గమనించింది, ఎక్కడికక్కడ హైదరాబాద్ మహానగరంలో కుప్పలుగా ఈ కన్స్ట్రక్షన్, అదే రకంగా డెమాలిషన్ వేస్ట్, ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఇల్లు కూలగొట్టినప్పుడు కానీ, కొత్త నిర్మాణం చేపడుతున్నప్పుడు కానీ, లేదా ఈ రోడ్లు తవ్వి పక్కన పోసినప్పుడు ఆ వేస్ట్ కానీ అంతా ఎక్కడికక్కడ గుట్టలుగా పేర్కొని ఉంది. దానికి సంబంధించి జిహెచ్ఎంసీ మరి ఈ కౌన్సిల్ సమావేశం, రాబోయే కౌన్సిల్ సమావేశం తప్పకుండా ఆ విషయంలో వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ సంబంధించి గతంలో మేయర్ గారు, అదే రకంగా కమిషనర్ గారు స్వయంగా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ నగరంలో అక్కడ అనుసరిస్తున్న పద్ధతులు కూడా వారు స్టడీ చేసి వచ్చారు. కాబట్టి కౌన్సిల్లో వెంటనే ఈ విషయంలో కూడా ఒక మరి మనకు దాదాపుగా ప్రతి రోజు 1000 టన్నులంతా ఎక్కడ ప్రతి నెల సిఎండి వేస్ట్ 500 టన్స్ డైలీగా ప్రతిరోజు హైదరాబాద్ మహానగరంలో 500 టన్నుల కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ఉత్పత్తి అవుతా ఉంది. మరి దీన్ని కనుక మనం ట్రీట్ చేయకపోతే, ఎట్లయితే ఇప్పుడు మనం చెత్తను సెగ్రిగేట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ట్రీట్ చేస్తూ ఉన్నామో అదే రకంగా కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ని కూడా ట్రీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఢిల్లీలో అదే రకంగా ఇతర చోట్ల ఏదైతే అనుసరిస్తూ ఉన్నారో పద్ధతులు, సైంటిఫిక్ పద్ధతులు, వాటిని జిహెచ్ఎంసీ కూడా వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో పెడతా ఉన్నామని మేయర్ గారు చెప్తా ఉన్నారు. సంతోషం. దాంతో పాటుగా ఈ మాన్సూన్ అంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈ వర్షాకాలంలో సహజంగానే మళ్ళీ రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి రోడ్లకు సంబంధించి ఇప్పటికే మీ గతంలోనే చెప్పినట్టుగా ప్రత్యేకంగా రోడ్ డాక్టర్స్ అనే పేరిట టీమ్స్ ఏర్పాటు చేసి ఉన్నాం. దాదాపుగా ఎన్ని బండ్లు అంటే రోడ్ డాక్టర్స్ 88 బండ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అయితే నేను అందులో మేయర్ గారికి, కమిషనర్ గారికి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేసేది, ఆ బండ్ల మీద కూడా దయచేసి ఆయా సర్కిల్ల ఫోన్ నెంబర్లు కూడా విధిగా రాయండి. ఎవరికైనా అవసరం ఉంటే ఆ ఫోన్ నెంబర్కి వెంటనే రీచ్ అయ్యే విధంగా మీరు అదొకటి కూడా తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో 100 అనే ఒక మన సర్వీస్ కూడా ప్రారంభించాం. చాలా రెస్పాన్స్ దానికి బాగుంది. ఈ మధ్యలో
గాలి దుమారం వచ్చినప్పుడు కానీ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు కానీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది దానికి. అదే రకంగా అటు ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, ఇటు జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ, ఎల్ఎన్టీ మన మెట్రో వాళ్ళు కానీ, హెచ్ఎంఆర్ఎల్ కానీ అందరూ కూడా కలిసి సమన్వయంతో ఆ విషయంలో కూడా ఇప్పటిదాకా ముందుకు పోతా ఉన్నారు. అదే రకంగా ఇలాంటి అత్యవసరమైన పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు పోల్ షిఫ్టింగ్ కానీ లేదా ఇతరత్ర అవసరాలు కానీ వాటికి సంబంధించి కూడా గతంలో కంటే ఇప్పటికీ వాహనాల సంఖ్య, అదే రకంగా లేబర్ సంఖ్య ఇవన్నీ కూడా పెంచుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ మాన్సూన్ విషయంలో ఇంకా ఏమేమి చేయాలనేది మరి కమిషనర్ గారు, మేయర్ గారు ఇప్పుడు మళ్ళీ జూన్ 16 నాడు ఏదైతే సమావేశం పెట్టుకున్నామో అందులో అవసరమైతే ఈ సంఖ్యను పెంచేదానికి, ప్రజలకు వెంటనే ఉపశమనం కలిగించేదానికి ఇంకా ప్రయత్నాలు కూడా చేస్తాము. కానీ డెఫినెట్గా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, కొంత అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అవసరం ఉంది. తప్పకుండా ఆ దిశగా ఇందాక నేను చెప్పినట్టు అవసరమైతే చట్టాలు మార్చడం కానీ, అవసరమైతే కొన్ని వినూత్నమైన ఆలోచనలు, మూస పద్ధతులు పక్కన పెట్టి హైదరాబాద్ నగర శ్రేయస్సు దృష్ట్యా కొన్ని సమూలమైన మార్పులు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తాము. 16 తారీఖు నాడు ఆ నిర్ణయాలను కూడా కొంతమంది ఇంకా నిపుణులు కూడా ఉన్నారు, ఆస్కీ వాళ్ళు, ఎస్కీ వాళ్ళు, వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నాం. ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని కూడా పిలుస్తూ ఉన్నాం. వాళ్ళందరితో చర్చించిన తర్వాత ఆ రోజు ప్రకటిస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మా మీద ఏ విశ్వాసాన్ని అయితే పెట్టారో, ఏ ఆదేశాన్ని అయితే ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఇంకా చాలా సంతృప్తికరంగా సేవలు అందించాలంటే మేము చాలా కష్టపడాల్సి ఉంది. తప్పకుండా కష్టపడతామని చెప్పి కూడా హైదరాబాద్ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈ పర్యటనలు కేవలం ఈ రోజుతోనే కాకుండా నేను ఒకవైపు, మేయర్ గారు ఒకవైపు, కమిషనర్ గారు ఒకవైపు కంటిన్యూ చేస్తాము. తప్పకుండా ఎక్కడెక్కడ మరి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, ముఖ్యంగా ఈ వాటర్ లాగింగ్ ఎక్కడైతే ఈ వర్షాకాలంలో సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం, వాటి విషయంలో ఇదివరకే ఆదేశాలు ఇచ్చున్నాం జిహెచ్ఎంసీకి. డీ వాటరింగ్ మెకానిజం ఎక్కడికక్కడ అవసరమైతే పంపులు పెట్టి తోడేసి దగ్గర ఉండే నాలాల్లోకి నీళ్లను మళ్లించే విధంగా వాటర్ లాగింగ్ అనేది లేకుండా చేసేదానికి అవసరమైతే కొన్ని మొబైల్ యూనిట్లు కూడా పెట్టాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినాం. దానికి కూడా వారు సిద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు మేయర్ గారు, ఇంకోవైపు నేను, ఇంకోవైపు కమిషనర్ గారు అందరం కూడా హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తాము. ఈ పర్యటన కేవలం ఈరోజు ప్రారంభం మాత్రమే. తప్పకుండా మా పనితీరు మెరుగుపరిచేదానికి అన్ని రకాలుగా కూడా చెప్పారు, అన్ని రకాలుగా కూడా మనం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, చివరిగా కమిషనర్ గారు ఒకటి గుర్తు చేస్తా ఉన్నారు. ఇందాక శ్రీనగర్ కాలనీ వెళ్ళినప్పుడు గమనించింది, ఈ రోడ్ల వైశాల్యం పెరిగిన కొద్దీ ఈ కరెంటు స్తంభాలు ఏవైతే గతంలో పెట్టిన ఉన్నాయో వాటి రోడ్ల మధ్యలోకి రావడం కానీ, ట్రాఫిక్ ఆటంకంగా మారడం కానీ గమనించాం. వాటికి సంబంధించి కూడా ఇప్పుడే రఘుమారెడ్డి గారు మన ఎస్పీడీసీఎల్ సిఎండి గారితో కూడా మాట్లాడితే వారు చెప్పింది ఏమంటే, ఒక వారం 10 రోజులు మాకు సమయం ఇవ్వండి, హైదరాబాద్లో ఎన్ని ఐరన్ పోల్స్ ఉన్నాయి, హైదరాబాద్ మహానగరంలో ఎన్ని చోట్ల వీటిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నింటితో సమగ్రంగా మీ దగ్గరకు వస్తాం. జిహెచ్ఎంసీ